నమస్కారం. ఇప్పుడైన తాజావార్త. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు ఆంధ్ర రాష్ట్రంలో సైరన్ మోగనుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లు కసరత్తు షురు. 17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితాలకు షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 3లోగా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ప్రకటన కూడా చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే పదవీ కాలం ముగిసిన మున్సిపల్, గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా జరగాల్సినటువంటి కార్యక్రమాలపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 నగర కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల్లో ఎప్పుడైనా సరే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్పొరేషన్ డివిజన్లు, మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను కూడా సిద్ధం చేసి ఆయా జాబితాలను సెప్టెంబర్ 3న అధికారికంగా ప్రకటించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర భునేఠా బుధవారం ఆదేశాలైతే జారీ చేశారు. 2026 జనవరి 1కి ఓటు అర్హత పొందిన వారితో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల కమిషనర్ పరిశీలించినటువంటి ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్లో ఆయా జాబితాలను ప్రకటించాలని కూడా పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ పరంగాను ఆయా నగర కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మేయర్లు, చైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేయాలని కూడా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఈ ఏడాది ఏప్రిల్లోనే అధికారికంగా వెల్లడించగా, తాజాగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా పోలింగ్ గుర్తింపు ప్రక్రియను ఆగస్టు నెలాఖరులో కల్లా పూర్తి చేసి 31వ తేదీన ఆయా పోలింగ్ జాబితా వివరాలను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి నివేదిక రూపంలో అందజేయాలని కూడా సూచించారు. కాగా 20 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాల తయారీపైన ఫిర్యాదులు అందడంతో ఆయా పంచాయతీల్లో కొత్తగా ఈ నెల 17లోగా మళ్లీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందస్తు కార్యక్రమాలను మొదలు పెట్టడంతో ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ శాతం నిర్ధారణపైన దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న దానిపైన ప్రభుత్వం ఈ నెల 17 నుంచే జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రకటించే అవకాశం అయితే ఉందంటూ, అందుకు అవసరమైనటువంటి నివేదికలతో సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని సిఎస్ సాయి ప్రసాద్ ఆయా శాఖాధిపతులకు ఆదేశాలైతే జారీ చేశారు. సూపర్ 6 పథకాల ద్వారా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో బీసీలకు కలిగిన ప్రయోజనాలతో శాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ ఆ ఆదేశాలు సూచించారు. ఇంకోవైపు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లోనూ ఎన్నికల హడాహుడి ఊపందుకుంది. సర్పంచ్ ఎన్నికలతో పాటుగా ఈ ఏడాది సెప్టెంబర్ 24తో గడువు ముగిసే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ కూడా అవసరమైన బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఓటింగ్ ఇంక్ తదితర ఎన్నికల సామాగ్రి కొనుగోలుకు పంచాయతీరాజ్ శాఖలో అధికారుల కమిటీలు ఖరారు చేశారు. ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసు వివాదాలు ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయా కేసులు త్వరితగతిన పరిష్కారానికి మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి.